వెల్కమ్ టు టీవీ4 టైమ్ న్యూస్. మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం. ఇది టీవీ4 టైమ్ న్యూస్. నమస్తే, నేను మీ శేఖర్. టీవీ4 టైమ్ కథనాలు చూపించడంలో ఎప్పటికప్పుడు కొత్త వాటిని మా ఛానల్ను ఆదరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్న మా ప్రేక్షక దేవుళ్లకు, అధికారులకు, నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు కొత్త దృశ్యాలు అంటే ఎక్కడో ఏదో జరిగితే చూపించడం కాదు, మన కళ్ళ ముందు కనిపించేది నిజాలు నిర్భయంగా చూపించడంలో మనం ఒక అడుగు ముందే ఉన్నట్టు మీ ముందుకు తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ఈ తెలంగాణలో కాకుండా నేషనల్ వైజ్గా కూడా ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధానం చూడండి. అక్కడ చూస్తే కూడా అదేవిధంగా ఇక్కడ బారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంతకుముందే మనం చూసినట్టు కూడా ఇక్కడ స్కూల్ ప్రభుత్వ పాఠశాల ఉంది. అక్కడ గేమ్స్ ఆడిన వాళ్ళకు, చిన్నారులకు బహుమతులు ప్రధాన విషయంలో వాళ్ళకు సపోర్ట్ చేయడంలో కానీ, అక్కడ వాటర్ ప్లాంట్ విషయంలో కూడా పురాతనమైన దేవాలయాలను వెలికి తీస్తూ దాన్ని డెవలప్ చేసి ప్రజలకు అంతరించిపోతున్న దేవాలయాలను వెలుగులోకి తీసుకొచ్చి వాటిని ఎప్పటికప్పుడు పూజించుకోవడానికి కూడా దోహదపడుతున్న విషయాలు మనం చూస్తున్నాము. అదేవిధంగా చూసినట్టయితే కనిపించని నాలుగో సింహం ఏది అని అంటే ఒక సీసీ కెమెరా. ప్రమాదాలు నివారణకు ఒక మొదటి అడుగు ఏంటంటే బారిగేట్స్. అంటే ఇవన్నీ చూస్తుంటే ఎవరా వ్యక్తి అని ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంటుంది. ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే రంగారెడ్డి జిల్లా కలకొండ గ్రామానికి వెళ్ళవలసిందే. ఆ మరిన్ని విషయాలు ఆయన మాటలు అయితే మీకు చూపిస్తాము. ఎందుకంటే ఎవరైనా సరే, ఒక నాయకులైనా ఒక అధికారైనా ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా ఉంటారు. కానీ ఎలాంటి పదవి లేకుండా స్వచ్ఛందంగా తను ఒక జననీ ఫౌండేషన్ తన కూతురు పేరు పెట్టుకొని స్వచ్ఛంద సేవలు చేస్తున్నాడు అని అంటే నిజంగా చాలా ఈ గ్రామం చేసుకున్న పుణ్యమని అనుకోవచ్చు. ఎందుకంటే గ్రామస్తులు ఎలాంటి ఒక నిజమైన జెన్యూన్ పర్సన్ చింతపల్లి వెంకటయ్య గౌడ్ అనే వ్యక్తిని నిజంగా వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు అని అంటే తెలిసింది. అంటే తను ఒకటే కాకుండా అందరూ కలిసి ఒక యూనిటీగా ఉండి కలిసి ఈ గ్రామంలో కావాల్సిన డెవలపింగ్ అనేది ఏముంది, ఇక్కడ స్వచ్ఛంద కార్యక్రమాలు అయితే ఏముంది, ఒక విలేజ్లో ఒకరు చనిపోతే వాళ్లకు ఆర్థిక సాయం చేయడం ఏముంది, ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే అసలు తెలంగాణలో ఉన్నామా, మనం బయట దేశంలో ఉన్నామా అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే రంగారెడ్డి జిల్లా కలకొండ గ్రామంలో ఉన్నాము. అవి తేటతెల్లగా అర్థమవుతుంది. మరొక కథనంతో మేము ముందుకు వస్తాం. ఇప్పటి వరకైతే ఉన్నట్టుగా చూపించడంలో మనం నెంబర్ 1లో ఉంటాము. ఏదున్నా ఈ గ్రామానికి ఆదర్శం ఎవరన్నా ఉన్నారు అని అంటే ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆనాడు జైపాల్ రెడ్డి అని చెప్తారు, ఈనాడు చూస్తే వెంకటయ్య గౌడ్. అంటే పార్టీతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా తన సొంత నిధులతో బయటికి వచ్చి స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్నాడు అని అంటే చాలా గొప్ప విషయము. ఈ విషయం ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఒకసారి ఈ రంగారెడ్డి జిల్లా కలకొండ గ్రామంపై దృష్టి పెట్టాలి. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ పోతున్నాం, మన నాయకులు ఎక్కడున్నారు, ఉన్నారమా, తిన్నామా, పడుకున్నామా ఉన్నారు. కానీ ఎవరైతే జెన్యున్గా పనిచేస్తారో అలాంటి నాయకులను గుర్తించి తగిన గుర్తింపు ఇచ్చి వాళ్ళకు 100% మీరు సపోర్ట్ చేస్తే మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచంలో సృష్టిస్తుంది, ప్రపంచంలో చరిత్రలో మిగిలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది ఏమైనా మరొకసారి మంచి నాయకులను గుర్తించండి, మంచి వాళ్ళకు అవకాశాలు ఇచ్చండి, వాళ్ళని ఆదరించండి. ఏది ఏమైనా ఇతరులు చెప్పిన మాట లేకుండా తేటతెల్లగా మా ఛానల్ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఏది ఏమైనా క్రైమ్ రేట్ తగ్గడంలోను, క్రైమ్ రేటు ప్రమాదాలు నివారించడంలో ఈ గ్రామం ఆదర్శం అనే ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆయన మాటల్లోనే కొన్ని విషయాలు మనం మీకు తేటతెల్లగా చూపిస్తాను. నేను మీ శేఖర్. జై హింద్, జై భీమ్, జై తెలంగాణ. ఊరు పేరు చెప్పాలి కదా. నా పేరు చింతపల్లి, నాది కలకొండ గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి డిస్టిక్. నా పేరు చింతపల్లి వెంకటయ్య గౌడ్, నాది కలకొండ గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఈ బారిగేట్లు నిర్మించడం కారణం ఏంటంటే ఈ విధంగా స్కూల్ పిల్లలు తర్వాత ఇక్కడ ఈ రోడ్ పొంగ వాహనాలు తిరుగుతుండే. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది కాబట్టి సాటుగా వచ్చి బండ్లు 2-3 సార్లు యాక్సిడెంట్లు అయినాయి, ప్రమాదకరంగా గురి అయ్యారు. ప్రధానంగా స్కూల్ పిల్లలు పోతుంటారు. ఈ ప్రమాదాలు జరగకూడదని చెప్పి మా ఊరు విలేజ్ గ్రామస్తులను అందరూ సలహాలు తీసుకుంటే ఆ బిరెక్కట్లు వేయాలన్నారు. బిరెక్కట్లు కాకుండా వద్దు, బిరెక్కట్లకు ఎన్నిసార్లు అడిగినా పర్మిషన్ ఇవ్వలేదు మాకు. బిరెక్కట్లు కాకుండా ఈ బారిగేట్లు పెడితే బాగుంటుందా సార్ అంటే బాగానే ఉంటుంది, పెట్టురు అని చెప్పారు. ఆ పిఎస్ వాళ్ళు కూడా మాకు సలహా ఇచ్చారు. అలా సలహాల మేరకు, మా గ్రామస్తుల సలహాల మేరకు ఈ బారిగేట్లు మేము ఇక్కడ ఈ 2 అమర్చడం జరిగింది. ఇంకో పైన కూడా ఇంకా 2 రెప్టీలు అయితే అవి తయారు కాలేదు కాబట్టి ఇవి ప్రమాదాలు జరగకుండా అందరూ క్షేమంగా ఉండాలి అని
ఉద్దేశంతో మేము ఇది పెట్టినాం. జనని ఫౌండేషన్, జనని అంటే నా కూతురు పెద్ద ఆమె ఉండే, నాకు 3 బిడ్డలు. ఆ జనని అమ్మాయి పెద్ద ఆమె లేదు, చనిపోయింది. ఆమె జ్ఞాపకాల మేరకు ఈ ఫౌండేషన్ నిర్మించడం జరిగింది. ఈ స్కూల్లోనే చదివండి మా బిడ్డ. ఆమె చనిపోయినందుకు ఆమె జ్ఞాపకార్థంగా ఏదైనా కానీ ఆ ఫౌండేషన్ తరపుకి వెళ్ళి ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసి ఆమె పేరు వెళ్ళి అన్ని చేస్తున్నాం. కార్యక్రమాలు ఏ చేసినా ఆమె పేరు వెళ్ళి చేస్తున్నాం. ఇక ఊర్లో కార్యక్రమాలు చేపట్టడం అంటే ప్రతి ఒక్క కూడా మా అమ్మాయి పేరు వెళ్ళే కానీ స్కూల్లో కానీ ఈ ఊళ్ళో సీసీ కెమెరాలు కానీ, ఈ బోర్డులు కానీ, తర్వాత దేవాలయాలు కానీ, ఇంకా రోడ్స్ రిపేర్లు కానీ, వగైరా ఎవరన్నా ఊళ్ళో చనిపోయిన వాళ్ళకు మా అమ్మాయి పేరుకి వెళ్ళి ప్రతి ఒక్క మనిషికి చనిపోయిన వాళ్ళకు 5,000 రూపాయలు ఇవ్వడం కానీ, నిన్న మొన్న మా మంచి కార్యక్రమాలలో మా ఊరికి వెళ్ళి ఒక అమ్మాయి, ఆ సత్యనారాయణ అనే బిడ్డ, ఆ అమ్మాయి పేరు కావేరి, ఆయనకు డాక్టర్ సీట్ వచ్చింది. మా ఊరికి వెళ్ళి మా ఊళ్ళో ఎవరికి రాలేదు, ఆ అమ్మాయికి వచ్చింది. కానీ ఆ అమ్మాయిని ప్రోత్సహించడానికి మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ముందుకు రాలేదు. సరే, నా వంతుగా నా భక్తిగా ఈ రోజు పిలిచి సన్మానం చేసి నా వంతు సాయంగా ఒక 5,000 రూపాయలు నేను అందజేయడం జరిగింది. నన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎవరైనా దాతలు ఉంటే అమ్మాయికి హెల్ప్ చేస్తే ఇంకా మంచిగా స్వచ్ఛందంగా ముందుకు సాగి మళ్ళీ ముందుకు చదివే పోరలు కూడా ఏమన్నా సీట్లు కొట్టుకొని అన్ని రంగాలలో కొంచెం ఎంప్లాయీస్లు ఏర్పడితే మన ఊరుకు అందరికీ అవసరపడతారనే ఉద్దేశంతో కూడా మేము స్కూల్కు ప్రధానంగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏది అవసరం ఉంటే అది అవసరాలు తీర్చుకుంటూ పోతున్నాం. ఇక ముఖ్యంగా మా ఊరి గ్రామస్తుల సలహాల మేరకే మేము చేస్తున్నాం. ఏదున్నా కానీ ఊళ్ళో ఏమైందంటే పలాంది కరెంటు కాకుండా నీళ్ళు అయినా, లేకపోతే పైప్ లైన్ అయినా, వాటర్ ఫిల్టర్ అయినా, అవోటి ఏవి కావాలనో అవి చేస్తున్నాం. మేము మా బిడ్డ ఫౌండేషన్ తరపుకి వెళ్ళి చేస్తూనే ఉన్నాం. బహుమతులు ఈ రోజు కూడా నిన్న మొన్న మండల స్థాయిగా ఆటల పోటీలలో ఆటలు ఆడితే మా ఊరు ఫస్ట్ వచ్చారు. మా ఊరి స్టూడెంట్ ఫస్ట్ వచ్చారు. వాళ్ళు బహుమతులు కూడా గెలుచుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు ఆ టీచర్లను కానీ వాళ్ళని కానీ సన్మానం చేయడం జరిగింది మా స్కూల్లో. పిలవంగానే మా మా సిఐ గారు వచ్చారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. పిలవంగానే వచ్చి 4 ముచ్చట్లు మంచిగా చెప్పారు, వాళ్ళకు సలహాలు ఇచ్చారు. మా స్కూల్ పిల్లలకు ఏవి జరగకుండా ఆ ఫోన్లలో కానీ అవి కానీ ఇవి అరచకాలు పురచకాలు దొంగతనాలు కానీ డ్రగ్స్ కానీ ఏమన్నా తాగుడు పోగుడు అలవాట్లు లేకుండా వాళ్ళకు మంచి సలహాలు ఇచ్చిపోయారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఊరు ప్రజల తరపుకెళ్ళి నా తరపుకెళ్ళి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ పిల్లలని ప్రత్యేకంగా ఆ పిల్లల్ని తీర్చిదిద్ది ఏదైనా పిల్లలను తీర్చిదిద్ది ఒక ఆటలు పాటలు నేర్పి మా ఊరి స్థాయి పేరు ప్రతిష్టలు ఘనంగా నిలబెట్టిన మా పీటీ సారు, అదేవిధంగా హెచ్ఎం సారు, మా టీచర్కు పేరున నేను ప్రత్యేక మా ఊరు జనాల తరపుకెళ్ళి ధన్యవాదాలు చెప్తూ ఇదే విధంగా ముందుకు సాగి మా ఊరు పేరు ప్రతిష్టలు వాళ్ళ అమ్మనాయన ప్రతిష్టలు అందరివి చిన్న పెద్దల ఈ ప్రతిష్టలు నిలబెడతారని కలకొండ అంటే ఆదర్శ గ్రామంగా నిలవాలని నా కోరిక మేరకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. కలకొండ గ్రామంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చాలా రోజుల గుండా ప్రమాదాలు జరగడం వల్ల ప్రజలందరూ కూడా ఆలోచించి జనని ఫౌండేషన్ చైర్మన్ అయిన వెంకటయ్య ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. అంబేద్కర్ స్టాచ్యూకి ఎదురుగా స్కూలు బిల్డింగ్ ఉంది. అక్కడ వచ్చే స్టూడెంట్స్ కి ఎప్పుడు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు కాబట్టి, ప్రమాదాలకు గురి అవుతున్నారు కాబట్టి, ఆ విధంగా ఉండడం వల్ల ఎప్పుడైనా ఈ ఊళ్ళో ఈ బారికేడ్లు ఏర్పాటు చేసినట్టయితే ఈ స్కూల్ పిల్లల ప్రమాదాలు కానీ వచ్చే రహదారి ఉంది కాబట్టి, మెయిన్ రోడ్ ఉంది కాబట్టి, ఆ 22 చారగొంటు ఆమనగల్ వరకు ఉంది కాబట్టి ఈడంగా ఆ రహదారి గుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నెమ్మదిగా వెళ్ళేటట్టు, అదేవిధంగా స్కూల్ పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా రాబోయే కాలంలో ఎలాంటి ప్రాణహాని లేకుండా అందుకై ఇక్కడ ఈ వెంకటయ్య అనే గ్రామ జనని ఫౌండేషన్ చైర్మన్ వెంకటయ్య గారు ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించడానికి ప్రజలందరి తరపున ప్రజలందరూ కూడా సహకరిస్తూ ప్రజల సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ విధంగా ఎలాంటి ప్రమాదాలు ఇంకా ఫ్యూచర్ లో జరగకుండా చేయడానికే ఈ బారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ
పెట్టడం అనేది జరిగింది. అదే విధంగా ఇక్కడ సీసీ కెమెరాలు కానీ, అదే విధంగా ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, అదే విధంగా గ్రామంలో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, అదే విధంగా టోటల్ గా ఎక్కడ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ సహాయక పథకాలు కానీ, అదే విధంగా గ్రామ అభివృద్ధి కానీ, గ్రామ సంక్షేమం కానీ, ఇక్కడ స్కూల్ పిల్లలు మారుగుల మండలం అయినా మన మండలం అయినా, ఇందులో మన ఊర్లో మామూలు గ్రామ పంచాయతీగా ఉన్న మన స్కూల్ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న ఒకప్పుడు టాప్ ఉన్నది, మళ్ళీ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గ్రామంలో హై స్కూల్ నుంచి స్కూల్ పిల్లలు గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, వాళ్ళకి బహుమతులు ఇవ్వడం కానీ, వాళ్ళని ప్రోత్సహించడం కానీ, వాళ్ళందరి ముందుకు తీసుకెళ్లడం కానీ, ఆ విధంగా ఇప్పుడు పీఈటీ కానీ, అదే విధంగా టీచర్స్ కానీ హెచ్ఎం కూడా జిల్లా స్థాయిలోనే కాదు మండల స్థాయిలోనే వెంకటేశ్వర జర్నీ ఫౌండేషన్ ద్వారా మన స్కూల్లో హై స్కూల్ నాడు దాంతోనే వాళ్ళ ప్రోత్సాహంతో బాల్ కానీ ఫుట్బాల్ కానీ ఇలా నుంచి కలకొండ గ్రామంలో హై స్కూల్లో స్థాయికి వెళ్ళింది. దాంతో పాటు ఇప్పుడు ఇక్కడనే ఆగకుండా మళ్ళీ జిల్లా స్థాయికి కూడా వెళ్ళింది. ఆ జిల్లా స్థానం తీసుకెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి జననీ ఫౌండేషన్ వెంకటేశ్వర సహాయ సహకారాలు తీసుకుంటుంది. కాబట్టి ఆ పీఈటీ కానీ టీచర్స్ కానీ వచ్చి ప్రోత్సహించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కలకొండ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో హై స్కూల్ ఒక బ్రహ్మాండంగా గేమ్స్ లో కానీ చదువులో కానీ ఎవరైనా డాక్టర్ అంటే ఎంబీబీఎస్ సీటు కొట్టి ఇవాళ ఒక ఊర్లో ఒక డాక్టర్ ఉన్నాయని చెప్పడానికి కూడా ఇవాళ నిరూపించుకుంది. కాబట్టి అదే విధంగా ఇంకా రాబోయే కాలంలో విద్యార్థులందరూ కూడా ఆ విధంగా చదివి బీటెక్లు కావచ్చు, ఎంటెక్లు కావచ్చు, అదే విధంగా డాక్టరేట్ కావచ్చు, అదే విధంగా మంచి మంచి ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, కానిస్టేబుల్స్ నిలబెడతారని వాళ్ళందరూ కూడా సహాయ సహకారం చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరందరూ కలకొండ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, దాంతో పాటు పిల్లలందరూ కూడా ఇలా మీడియా మిత్రులు మరియు గ్రామ పెద్దలు మరియు ప్రధాన ఉపాధ్యాయులు మరియు గ్రామ మహిళలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే కలకొండ గ్రామం లోపల ఇలా చింతపల్లి వెంకటయ్య అంటే కలకొండకు ఒక వజ్రం లాంటి వాడు, ఒక వరాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఇలా దొరికింది మట్టిలో దొరుకుతాయి వజ్రాలు, కానీ ఇలా భూమి మీద దొరికిందంటే చింతపల్లి వెంకటయ్య కలకొండ గ్రామానికి ఒక వజ్రం లాంటి మనిషి. ఎందుకనగా కలకొండ గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు ఇలా గవర్నమెంట్లు చెయ్యని సర్పంచ్ ఎలక్షన్స్ జరగకపోయినా కానీ గ్రామం మొత్తం కుంటువాటిపోతుంటే కూడా ఇవాళ కలకొండ చింతపల్లి వెంకటయ్య అంటే అసలు ఆదర్శ గ్రామం లాగా ఏ పదవి కానీ ఏది లేకుండా ఆయన మామూలు వ్యక్తి, ఆయన కలిగీత కార్మికుడు. మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి కలకొండలో జరిగిన ఈ మొత్తం అన్యాయాలు కానీ, ఈ యాక్సిడెంట్లు కానీ, మరి వెనుకబడ్డతనం కానీ, మరి చదువు కానీ అన్ని విధాలుగా ముందుకొచ్చి ఆయన స్వచ్ఛందంగా ఎంత ఏమైనా సరే నేను జీర్ణించుకోలేను, నేను చూడలేకపోతున్నా గ్రామాన్ని. వాటర్ విషయంలో ఎక్కడ చూసుకున్నా కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమంలో దేనికైనా నేను ముందంజలు ఉంటానని చెప్పి ముందడిగేసి కలకొండ గ్రామ ప్రజలను కులం మతం తలం పార్టీ విభేదాలు లేకుండా అందరికీ స్వచ్ఛందంగా కలకొండ గ్రామం చాలా డెవలప్ చేసిండు. ఇప్పటికీ మన గ్రామంలో చెప్పుకుంటూ పోతుంటే సీసీ కెమెరాలు కానీ, బార్ గేట్లు కానీ, స్కూల్లో ఒక సీసీ కెమెరాలు కానీ, మరి పిల్లలకు వాలీబాల్ నెట్లు, కిట్లు, డ్రెస్సులు, బుక్స్, పెన్నులు, ప్యాడ్లు, మరి బాత్రూమ్లు, ప్రైమరీ స్కూల్లో కూడా అదే విధంగా అన్ని విధాలుగా పిల్లలు మంచిగా ముందంజలు ఉండి మంచిగా భవిష్యత్తులో పేరు నిలబెడతారు, మంచిగా చదువుకొని ఒక గ్రామాన్ని ఒక రూపురేఖలు తీర్చిదిద్దుతారు అని చెప్పి బయట ముందుకోవాలని చెప్పి కలకొండ చింతపల్లి వెంకటయ్య కంకణం కట్టుకొని కలకొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. నాకు ఇంకా జర్ర ఏమన్నా అవకాశం గీత వస్తే ఇంకా కలకొండ గ్రామం లోపల ఇంకా నేను దేనికైనా నేను రెడీ ఉండి ముందంజలో ఉండి గ్రామాన్ని ఇంకా చాలా డెవలప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది. కాబట్టి మేము కలకొండ గ్రామ ప్రజలను చెప్తున్నాం, మాకు చాలా ఆదర్శంగా చాలా సంతోషంగా ఉంది. అబ్బా మట్టిలో మాణిక్యం లాగా వజ్రం లాగా ఇలా కలకొండ గ్రామంలో దొరికినట్టు మన అదృష్టం అని ఒక్కొక్కసారి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇలాంటి మనిషి మరి ఆయనను చూసి కూడా మరి పాలక వర్గాలు కానీ మరి ఇతరులు కానీ ఎవరైనా నేర్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి తప్పకుండా మీరు ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మరి రేపు జరగబోయే ఆయనకు ముందుకొచ్చి ఒకవేళ నేను పదవిలో ఉంటా ఇంకా గ్రామాన్ని అభివృద్ధికి తీసుకుపోతున్న దిశలో ఉంటే గ్రామ ప్రజలందరూ మరి ముందుకొచ్చి ఆయనను గెలిపించి ఏకగ్రీయంగా గెలిపించాలని చెప్పి కూడా నేను ఒకసారి అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరియు కలకొండ గ్రామం లోపల ఇంకా చేయదగ్గ పనులు చాలా ఉన్నాయి. ఒక దసరా నాడు
మరి లైట్లు లేవు. ఊర్లో సెక్రటరీ, గ్రామ సెక్రటరీని మరియు గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఏం సార్ కలకొండ గ్రామంలో దసరా పండుగ వచ్చింది లైట్లు లేవు అని అడిగితే మా దగ్గర నిధులు లేవు, నిప్పులు లేవు, మేమేం చేద్దామని అని చెప్పి వాళ్ళు కుంటు పట్టడం జరిగింది. అదే చింతపల్లి వెంకట 1,50,000 పెట్టుకొని ఎమ్మడే కలకొండ గ్రామంలో చీకటి ఎట్లా ఉండాలి, నేను ఎట్లా చూడాలి దసరా పండుగ రోజు అని చెప్పి ఎమ్మడే లైట్లు వేపించడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరి రోడ్డు లేదని చెప్పి ఇక్కడ చెన్నెలగుట్ట రోడ్డు కానీ, ఇక్కడ మాడుగుల రోడ్డు కానీ కంప చెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి అక్కడ పోనీక రహదారి కూడా మన ఎస్టీలకు, మన లంబడీలకు చాలా ఇబ్బంది, రాస్తాలో ఇబ్బంది ఉంటే కూడా ఆయన ముందుకు వచ్చి అక్కడ 1,50,000 1,00,000 పెట్టి మరి అక్కడ మట్టి పోపించడం కూడా జరిగింది. అదే మాడుగుల రోడ్డు 7 కిలోమీటర్లు చుట్టుముట్టు కంప చెట్లు అవి వగైరా మొత్తం మూసుకపోయింది. అక్కడ కూడా అక్కడ పోనీక రానిక రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా అతడే 7 కిలోమీటర్ల దూరం జేసీబీలు పెట్టి అక్కడ దాదాపు సుమారుగా 1,00,000 చిల్లర కూడా అయినట్టుండి అక్కడ కూడా సాఫ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో చేస్తాడని చెప్పి ఇప్పుడే చేస్తున్నాడంటే ఒక ఆయన పదవిలో ఉంటే ఇంకెన్ని చేస్తాడని చెప్పి జనాల ఆలోచన, జనాలు మేము అందరం భావిస్తున్నాం. కాబట్టి ఇంతతోటి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఇలా చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయం ఆ విషయం అన్న కూడా కలకొండ సంక్షేమ కార్యక్రమ అభివృద్ధిలో అన్నిట్లలో ముందంజలు ఉండి పనిచేయడం జరిగింది. అదే విధంగా నా బిడ్డ ఇలా ఒక MBBS సీటు సాధించింది, వెనుకబడ్డ జాతిలో పుట్టి మరి అరే ఇట్లా సాధించండి అని చెప్పి అక్షరాస్యులు కూడా ఉన్నారు, ఊళ్ళో సర్పంచులు ఉన్నారు, అంత మంచి పాలక వర్గాలు అందరూ ఉన్నారు, ఎవరితో సన్మానం చేయలేకపోయారు. అదే వెంకటయ్య మరి అక్షరాస్యత లేకున్నా కానీ ఆయన గమనించుకొని అంత పెద్ద మనసుతోటి ఇలా కలకొండ గ్రామంలో హై స్కూల్కి పిలిపించి మరి సన్మానం చేయడం కూడా క్యాష్ గిఫ్ట్ లాగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. నాకెంతో సంతోషంగా ఉన్నది. ఈ విషయం మరి అందరు గమనించుకోవాలి. అందరూ మరి పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, పిల్లలను కూడా మరి మా పాప లేక అందరూ మంచిగా గట్టిగా చదివించి అక్కడిక్కడ తిరగకుండా మంచిగా ఒక పద్ధతిలో ఒక రూట్లో మంచిగా నా పిల్లలు కూడా చదువుకోవాలి, ఆ రూట్లో చదివియాలని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. ఎట్లా